ఆ రోజు నేను ఆత్మహత్య చేసుకుంటుంటే మీరు నన్ను కాపాడలేదు. మీ తమ్ముడు కోసం వెళ్తూ నా కార్ పాడైపోతే మీరు నాకు లిఫ్ట్ ఇవ్వలేదు. కానీ చివరికి ఆదిత్య ఫోటో చూపిస్తే ఎవరో తెలియనట్టు వెళ్ళిపోయారు. నువ్వేదో పొరపాటు పడుతున్నావని అలా చెప్పాను. ఎందుకు పొరపాటు పడుతుంది? ఎవరిని ప్రేమించిందో, ఎవరి కోసం వెతుకుతుందో ఆ మాత్రం తెలీదా? అయినా వీళ్ల మధ్యన ఏమీ జరగకపోతే, ఏ సంబంధమూ లేకపోతే పిచ్చి దానిలాగా ఆదిత్య ఫోటో పట్టుకుని ఎందుకు తిరుగుతుంది? అంత కర్మ మా మాయకే పట్టింది. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది నిజం. మేమిద్దరం ప్రేమించుకున్నాం. మేమిద్దరం ప్రేమించుకున్నాం. ఆపు! నువ్వంతగా ప్రేమించుంటే ఒక్కటంటే ఒక ఆధారం చూపించు. మాట్లాడవేంటి? ఉండవు. ఎందుకంటే ఈయన నిన్ను ఎప్పుడు కలవలేదు, నిన్ను చూసింది కూడా లేదు. ఇంకా ఆధారాలు ఎక్కడి నుంచి చూపిస్తావు? అవును, ఎలా చూపిస్తాను? ఆయనకున్న ప్రాబ్లం గురించి మీ అందరికీ తెలుసు కదా. అద్దంలో చూసుకోవడం ఇష్టం ఉండదు, ఫోటోస్ తీసుకోవడం ఇష్టం ఉండదు. ఇద్దరం కలిసి ఒక్క ఫోటో తీసుకుందామని ఎంత బతిమలాడినా ఒప్పుకోలేదు. ఇక నేను ఆధారాలు ఎక్కడి నుంచి తీసుకొస్తాను? అయితే నువ్వు చెప్పేదేది నిజం కాదన్నమాట. ఏ ఆధారాలు లేకుండా ప్రేమించుకున్నాము, ఏదో అయిపోయింది అంటే ఎవరు నమ్మరు. ఏదో ఒక ఆధారం ఉండాల్సిందే. అంతే కదమ్మా. ఈ రోజు నువ్వు వచ్చినట్టు రేపు ఇంకొకళ్ళు వచ్చి ఆదిత్యని ప్రేమించావంటే మేము ఇలా ఎంతమందితో పడతాం. నీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉంటే చూపెట్టు. మా నాని మీద ఊరికే నిందలు వేస్తావంటే ఊరుకో అమ్మాయి. ఏదన్నా ఆధారం ఉంటే చూపించు, లేదంటే వెళ్ళిపో. మీ అందరికీ ఆధారం కావాలి, అంతే కదా? మేము ప్రేమించుకున్నామనడానికి నా మనసు తప్ప ఇంకేమీ ఆధారాలు లేవు. కానీ పెళ్లి చేసుకున్నామనడానికి ఆధారం ఉంది. సరిపోతుందా? ఎంతవరకు ప్రేమన్నావు, ఇప్పుడు పెళ్ళా?
అత్తయ్య ఇప్పుడు కొత్త నాటకాలు మొదలు పెట్టింది. నాటకం కాదు, నిజం. ఇవే మా పెళ్లి జరిగిందనడానికి సాక్ష్యాలు. మా పెళ్లి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్. ఇది కూడా అబద్ధం అనుకుంటారేమో. లాయరే కదా, చూడండి మీకే అర్థమవుతుంది. నిజమే ఆంటీ, ఆదిత్యకి ఈ అమ్మాయికి పెళ్లి జరిగింది. No! No! జరగలేదు. తనకి నాకు పెళ్లి జరగలేదు. అసలు ఈ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. ఆదిత్య ప్లీజ్, ప్రేమించానంటే లేదన్నావు. గతం మర్చిపోయావులే, నా దురదృష్టం అనుకున్నాను. కానీ నేను ఈ సాక్ష్యం చూపించా కూడా నమ్మనంటే ఎలా ఆదిత్య? ఏయ్! నేను నమ్మను. నీకు నాకు ఏ సంబంధం లేదు. అయితే కోర్టులో తేల్చుకుందాం ఆదిత్య. ఇంతకంటే వేరే దారి లేదు ఆదిత్య. నీకోసం ఎంతో వెతికాను, కనిపించకపోతే చచ్చిపోవాలనుకున్నాను. కానీ కనిపించాక మాత్రం వదులుకోలేను ఆదిత్య. నువ్వు ధరణిని పెళ్లి చేసుకోకముందే మన పెళ్లి జరిగింది. అంటే మనమే నిజమైన భార్యాభర్తలం. మీ పెళ్లి చెల్లదు. శ్రావణి గారు, మీరు లాయరే కదా, మీరైనా చెప్పండి, నేను చెప్పేది కరెక్టే కదా? అయితే నేను కోర్టుకు వెళ్ళడం న్యాయమే కదా? అయితే నా తరపున వాదిస్తారా? నాకు న్యాయం చేస్తారా? చెప్పు శ్రావణి. మినిస్టర్ అని కూడా చూడకుండా
నా భర్తని జైలుకు పంపించావు కదా, న్యాయం కోసం అయిన వాళ్లను కూడా ఎదిరిస్తావన్నా గొప్ప పేరున్న దానివి. మరిప్పుడు న్యాయం మా వైపు ఉంది. మాయ తరపున కేసు వాదిస్తావా? చెప్పండి, బాధిస్తారా? వాదిస్తాను. థ్యాంక్స్ అండి. సారీ ఆదిత్య, తప్పుగా అనుకోవద్దు. నేనేం చేసినా మన ప్రేమ కోసం, మనం కలిసి ఉండడం కోసమే చేస్తున్నాను. కోర్టులో కలుద్దాం. మేడం, ఏం చేస్తున్నారు? మీరేంటి ఆదిత్యకి వ్యతిరేకంగా వాదించడం ఏంటి మేడం? నేనెవ్వరికీ వ్యతిరేకంగా వాదించటం లేదు. న్యాయం వైపు నిలబడాలి అనుకున్నాను, అంతే. మన నాని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంటే నువ్వు నమ్ముతున్నావా? వాడు నా కొడుకమ్మా. వాడేంటో నాకు బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి నాకు తెలియకుండా వాడు ఏ పని చేయలేదు. అలాంటిది చెప్పా పెట్టకుండా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంటే నమ్మమంటావా? ధరణి విషయంలో ఆదిత్య ఏం చేశాడా ఆంటీ? మీకు చెప్పి మీ ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకున్నాడా? ఎవరు ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఎలా ప్రవర్తిస్తారో మనమేం చెప్పలేం ఆంటీ. అయినా రిజిస్టర్ మ్యారేజ్ అయినట్టు కళ్ళ ముందే సర్టిఫికేట్ ఉంటే ఇంకా డౌట్ ఎందుకు? నిజమైతే మాత్రం నీ చెల్లెలకు వ్యతిరేకంగా వాదిస్తావా? ఈ కేసు మాయ గెలిస్తే నీ చెల్లెలు బతికి ఏమవుతుందో తెలుసా? ఆదిత్య ధరణిని వదిలేసి మాయతో ఉండాలి. ఇప్పుడు నువ్వు ఈ కేసు వాదిస్తే ఏదో నీ చెల్లెలంటే పడక సాధించడానికి వాదించావనుకుంటారు గాని న్యాయం కోసం వాదించావనుకోరు. ఇంకొకసారి ఆలోచించుకో శ్రావణి. ఎందుకు అనుకుంటారు పిన్ని? అలా అయితే మొన్న కూడా వీళ్ళకు వ్యతిరేకంగా కేసు వాదించుండేదాన్ని కదా. కానీ న్యాయం అప్పుడు వీళ్ల వైపే ఉందని తెలుసుకున్నాను కాబట్టి అనుకూలంగా వాదించాను, వీళ్ళని గెలిపించాను. ఇప్పుడు కూడా అంతే, న్యాయం వైపే వాదిస్తాను. అది కదమ్మా ఆంటీ, నేనేం మీ అబ్బాయికి శిక్ష పడేలా వాదించటం లేదు. తెలుసో తెలియకో ఏదైనా పొరపాటు జరుగుంటే సరిదిద్దాలని చూస్తున్నాను, అంతే. చివరకు న్యాయం ఎటువైపు ఉంటే నేను అటువైపే ఉంటాను ఆంటీ. తను చెప్పేది నిజమైతే తనే గెలుస్తుంది. ఒకవేళ అబద్ధమైతే ఇంకెప్పుడు మన ఆదిత్య జోలికి రాకుండా ఉంటుంది. ఏది ఏమైనా చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం ఎవరు ఆదిత్యకి భారీగా ఉండడానికి అర్హులో వాళ్లే ఉంటారా ఆంటీ. అమ్మ ధరణి, మీకేం కాదమ్మా, నువ్వేం కంగారు పడకు. మొన్న కూడా ఇలాగే మీకు వ్యతిరేకంగా వాదిస్తానని చెప్పింది. మీ వైపే న్యాయం ఉందని
మళ్ళీ మీ తరపునే వాదించింది కదా. ఇప్పుడు కూడా న్యాయం మీ వైపే ఉంది. శ్రావణి మనసు మారి మీకు అనుకూలంగానే వాదిస్తుంది. డాక్టర్ చెప్పింది నిజమా అత్తయ్య? ఈయనకి నిజంగానే గతం మర్చిపోయే అవకాశం ఉందా? ఇప్పుడు దాని గురించి ఎందుకులేమ్మా. ఒకవేళ మర్చిపోయే అవకాశం ఉన్నా ఆ అమ్మాయి చెప్పినట్టుగా ఏమీ జరుగుండదు. అసలు నాని ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకునే ఛాన్సే లేదు. ఇంత జరిగినా నాతో ఎందుకు చెప్పలేదు అత్తయ్య? సరు, మీకు కూడా తెలుసు కదా, మరి ఎందుకు చెప్పలేదు సారు? కంగారు పడతారని చెప్పలేద్దారని నానికి ముందు తెలీదు. అయినా ఏమీ జరుగుండొద్దారని. ఈ కేసు కూడా ఏమీ కాదు. ధైర్యంగా ఉండండి. పెళ్లి చేసుకున్నామనడానికి ఆధారం ఉంది. నేను నమ్మను. నీకు నాకు ఏ సంబంధం లేదు. అయితే కోర్టులో తేల్చుకుందాం ఆదిత్య. టైలర్, ప్లీజ్ కూర్చో. ప్లీజ్ టైలర్. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ముందే ఊహించా టైలర్. అందుకే నీతో ముందే చెప్పాలనుకున్నాను. మొన్ననే నీతో చెప్పేశాను టైలర్. నువ్వే అనుకొని నా మనసులో ఉన్న బాధ, నేను పడుతున్న నరకం అన్నీ చెప్పేశాను. కానీ అక్కడ నువ్వు లేవు. సారు, టైలర్, అప్పుడు కూడా ఇలాగే ప్రేమించుకున్నాం. నువ్వు గతం మర్చిపోయావు. కలవకపోతే నీ భార్యతో చెప్పేస్తానని బెదిరిస్తే నువ్వెక్కడ తట్టుకోలేవున్న భయంతోనే వెళ్ళాను టైలర్. అది కూడా తనతో బెదిరించిందని బెదిరిపోయి కాదు. అప్పుడే డాక్టర్ గారు కూడా నేను గతం మర్చిపోయే అవకాశం ఉందన్నారు. నిజంగానే మర్చిపోయానేమో, తను చెప్పింది నిజమేనేమో అన్న చిన్న అనుమానం టైలర్. అది విన్న తర్వాత నేను తట్టుకోలేకపోయాను. నీకు తెలిస్తే నువ్వు ఏమైపోతావేమోనన్న భయం. అది తేల్చుకుందామని వెళ్ళాను టైలర్. కానీ ఎంత మర్చిపోయినా తిరిగి గుర్తు చేసే ఆనవాళ్ళు ఏదో ఒకటి అయినా ఉండాలి కదా. ఏమీ లేవు టైలర్. ప్రేమ అనేది జన్మ జన్మలకి వెంటాడుతుంది అంటారు. అలాంటిది ఈ జన్మలోనే ప్రేమించి మర్చిపోవడమా?
ఒకవేళ నిజంగానే ప్రేమ ఉంటే ఇక్కడ మర్చిపోయినా ఇక్కడ గుర్తుంటుంది.